వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్ కూడా కామెంట్ చేసేయండి. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈ మధ్య కొంచెం ఒక 4.5 to 5.5 hours మాత్రమే నిద్రపోతున్నాను. సో దానివల్ల కొంచెం స్ట్రెస్డ్గా అనిపించి వీడియోస్ ఎక్కువగా షూట్ చేయడానికి కుదరట్లేదు, ఎస్పెషల్లీ లాంగ్ వీడియోస్. అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అన్నా పోస్ట్ చేద్దాము అనేసి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సిలబస్ కొంచెం నవంబర్ డిసెంబర్లో కల్లా ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాను అనేసి. సో దానికోసమే ఇప్పుడే కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నాను. ఎగ్జామ్ కి ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పటి నుంచే ఇలా ఎందుకు చేస్తున్నారు అని మాత్రం అనుకోకండి. బికాస్ మనకి చాలా తక్కువ టైం ఉంది అండ్ హ్యూజ్ సిలబస్ ఉంది. అండ్ చాలా మంది అనుకునేది ఏంటి అంటే జనవరి నుంచి మనం ఎక్కువగా స్పీడప్ చేద్దాము ప్రిపరేషన్ ని, ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అనేసి. బట్ ఇది చాలా పెద్ద మిస్టేక్. బికాస్ ఎగ్జామ్ ముందర ఉంది అన్నప్పుడు మనకి ఎక్కడ లేని స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే సిలబస్ కంప్లీట్ చేస్తామో చేయలేమో అన్న ఒక టెన్షన్ ఉంటుంది. సో దానివల్ల, అలాగే ఒకవేళ నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ మొత్తము, ఆ స్ట్రెస్, డిప్రెషన్, టెన్షన్ మొత్తం మనకి ఎగ్జామ్ పైన కానీ మెయిన్ ఎగ్జామ్ పైన కానీ పడే అవకాశాలు ఉంటాయి. అండ్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. లాస్ట్ టైం 2022లో ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ కి ఒక 1 or 2 months నుంచి అస్సలు సరిగా నిద్రపోయేదాన్ని కాదు. ఆల్మోస్ట్ ఒక 4 hours 3 hours, ఎగ్జామ్ ముందు రోజు అయితే 3 hours పడుకొని వెళ్ళి రాశాను అనమాట. అది కాకుండా ఇంట్లో పనులు కానీ ఒక్కదాన్ని చేస్తాను కదా. సో ఇదంతా, అలాగే సిలబస్ ని సరిగా కంప్లీట్ చేయలేదు అన్న టెన్షన్, డిప్రెషన్, బాధ, ఇవన్నీ నాకు ఎగ్జామ్ మీద బాగా పడ్డాయి. అండ్ అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫిజిక్స్ బ్యాచ్ షేర్ చేసుకున్నాను. ఓన్లీ నోట్స్ మాత్రమే రాసుకోవడం, డిపిపిస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయలేకపోవడం. అండ్ నాకు ఎక్కువగా సోర్సెస్ కానీ లేవన్నమాట 2022లో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ఎంసీక్యూస్. సో దీనివల్ల మొత్తం ఎగ్జామ్ మొత్తం ఖరాబ్ అయింది. అది కాకుండా నేనే ఏదో ఒకలాగా ఎట్లో ఒక్కట్లాగా రాద్దాము అనేసి అని వెళ్తే నాకు ఎగ్జామ్ హాల్లో ఇంకా పెద్ద ట్విస్ట్ అయ్యిందనమాట. ఇన్విజిలేటర్ తో గొడవ కానీ అయింది. ఆయన వల్లే నాకు బబ్లింగ్ మిస్టేక్ అని జరిగింది. సో ఈసారి ఎగ్జామ్ కి ఇవన్నీ ఏది రిపీట్ అవ్వకూడదు, ప్రాపర్ రివిజన్ ఉండాలి, సిలబస్ మొత్తం డిసెంబర్ లోపల కంప్లీట్ చేసేయాలి అండ్ లాట్ ఆఫ్ ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయాలి. దీంతో పాటు ప్రాపర్ స్లీప్ కానీ ఉండాలి అనేసి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నా బాడీని కానీ ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు. ఒక వీక్ కి 4-5 days ఒక 4 hours 5 hours నిద్రపోయాను అనుకోండి. లాస్ట్ 2 days కొంచెం ప్రాపర్ గా 7 hours పాటు స్లీప్ ఉండేలాగా చూసుకుంటున్నాను. బికాస్ వర్క్స్ అన్ని చేసేటప్పుడు ఆ స్లీప్ బ్యాలెన్స్ చేయలేకపోయాం అనుకోండి, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో హెల్త్ వైజ్ అలాగే సిలబస్ ని కానీ అర్లీగా కంప్లీట్ చేయాలి కాబట్టి అన్ని కొంచెం కొంచెంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. బాడీ ఓకే నేను తట్టుకోగలను అన్నప్పుడు కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నాను అనమాట. ఇలా జరుగుతుంది. అండ్ ఇంకా సిలబస్ ని ఎంతవరకు కంప్లీట్ చేశాను అని అడుగుతున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక 4-5 chapters చదివితే బయాలజీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అనేసి. సో ఈ రిమైనింగ్ కంప్లీట్ చేసేద్దాం అనేసి సెకండ్ ఇయర్ బయాలజీ స్టార్ట్ చేశాను. ఇవాళ అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్ట్ చేశాను. ఒక 3 days లో ఫినిష్ చేశాను. ఇంకా ఎవల్యూషన్ మాత్రమే ఉంటుంది. మాక్సిమం ఈ వీక్ లో ఆర్ నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ అయిపోతుంది ఎవల్యూషన్. సో సెకండ్ ఇయర్ బయాలజీ కానీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక ఫస్ట్ ఇయర్ బయాలజీ గురించి అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్టిల్ ఆ చాప్టర్స్ అన్ని అలాగే ఉన్నాయన్నమాట. కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్నప్పుడు కొంచెం తక్కువగా చదువుతున్నాను. నాకు ఎక్కడ ఎక్కువగా టైం తినేస్తుందంటే ఫిజిక్స్ క్లాసెస్ చూడడానికి. ఒక చాప్టర్ ని కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 15 to 20 లెక్చర్స్ చూడాలి. ఒక్కొక్క లెక్చర్ 2 hours to 2.5 hours ఉంది ఫిజిక్స్ అయితే. అది కాకుండా మళ్ళీ డిపిపిస్ ని సాల్వ్ చేయడం, వాటికి రిలేటెడ్ వీడియోస్ చూడడం, అది కాకుండా ఇంకా అసైన్మెంట్స్ వీడియోస్ చూడడం. సో ఇవన్నీ ఎక్కువగా టైం తినేస్తుంది అనమాట. కానీ ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత అండ్ అసైన్మెంట్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత ఆ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేయగలను అన్న ఒక ధైర్యం వస్తుంది. కాకపోతే ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవడం అండ్ లీవ్స్ని మేనేజ్ చేయడం, వీటి వల్ల టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది కదా. మేబీ ఇవన్నీ లేకుండా అంటే ఇంకా ఎక్కువ క్లాసెస్ చూసేదాన్నేమో అనిపిస్తుంది. బట్ ఓకే, ఏది చేంజ్ చేయలేం కాబట్టి ఎక్కడి వరకు బెస్ట్ ఇవ్వగలనో అక్కడి వరకు ఇస్తున్నాను. అండ్ లాస్ట్ టైం చెప్పాను కదా మోషన్ ఇంజియర్ స్ట్రైట్ లైన్లో ఉన్నాను అనేసి. బట్ స్టిల్ ఇప్పుడు కానీ అక్కడే ఉన్నాను. బట్ ఓకే, ఎందుకు తక్కువగా ఉంది ఫిజిక్స్లో అనేసి అంటే కెమిస్ట్రీకి ఎక్కువ ఇస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, నేమ్డ్ రియాక్షన్స్, రిమైనింగ్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయితే కొంచెం గుర్తుంది కాబట్టి కొంచెం కొన్నిసార్లు రివిజన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోతున్నాను. కాకపోతే ఇండక్టివ్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, వీటన్నిటికీ కొంచెం బెస్ట్ గా చెప్పే వాళ్ళు ఉంటే బాగుండు. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. సో వీటన్నిటికీ మళ్ళీ నేను యూట్యూబ్ లో క్లాసెస్ చూసాను అనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది. అది కాకుండా ఏదో ఒకటే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ బ్యాచ్ ని ఫాలో అవుతున్నాను కాబట్టి బ్యాచ్ లోనే ఇవన్నీ మళ్ళీ చూద్దాము, మళ్ళీ యూట్యూబ్ లో ఎందుకు అన్నట్టు. సో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే ఫినిష్ చేసి స్టాప్ చేశాను. ఇప్పుడు నేను ఫిజికల్ కెమిస్ట్రీని స్టార్ట్ చేశాను. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంది కదా, సో దాంట్లో ఒక 5
లెక్చర్ వీడియోస్ అయితే వదిలేసాను లాస్ట్ టైము, బికాస్ కొన్ని రీజన్స్ వల్ల టైం సరిపోకుండా ఫిజిక్స్కి ఎక్కువ కేటాయించాను. సో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత సొల్యూషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫిజికల్ కెమిస్ట్రీ మ్యాక్సిమం ఈ మంత్ లోపల 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయాలి అని గోల్ పెట్టుకున్నాను. ఫిజికల్ కెమిస్ట్రీ ఈ మంత్ కన్నా కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువగా ఫిజిక్స్కి ఫోకస్ చేస్తాను. ఏదో ఒక్కదానికి నేను ఎక్కువ టైంని ఇవ్వగలుగుతున్నాను. సో దానికని ఏదో ఒకటి ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాము, ఆ తర్వాత ఒక హోప్ వస్తుంది కదా కంప్లీట్ చేసాము అనేసి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఎక్కువగా టైం ఫిజిక్స్కి కేటాయిద్దాము అనుకున్నట్లు ప్లాన్ చేసుకుంటున్నాను. అలా అని ఫిజిక్స్ని ఇగ్నోర్ చేయట్లేదు, కాకపోతే కొంచెం తక్కువ టైం కేటాయిస్తున్నాను. ఇంతకుముందు ఫిజిక్స్కి ఎక్కువ టైం కేటాయించేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గించేసాను బికాస్ కెమిస్ట్రీ ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాము అన్నట్లు. సో ఓవరాల్గా కెమిస్ట్రీలో ఇంకొక 3 చాప్టర్స్ కన్నా చదివితే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్లో 2 బుక్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, ఈ 3 చాప్టర్స్ కన్నా చదివితే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కానీ కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ ఈ మంత్ ఒక 5 to 6 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఇంకా ఫిజిక్స్ పైన కొంచెం ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తాను. అంతలోపల బ్యాచ్లో కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తారు కాబట్టి, ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఇవి టచ్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ టైం ఇచ్చినా కానీ పర్లేదు, ఓకే కొంచెం ఫాస్ట్గా వీడియోస్ని కవర్ చేసేయచ్చు అన్నట్లు ప్లాన్ ఉందన్నమాట. ఇంకా ఫిజిక్స్కి అయితే అన్ని చాప్టర్స్ ఒకవేళ చదవలేకపోవచ్చేమో, మ్యాక్సిమం డిసెంబర్ వరకు అనుకున్నాను కదా. సో ఇంకొక 3 months, ఈ మంత్ వదిలేసినా కానీ ఇంకొక 3 monthsలో అన్ని చాప్టర్స్ కవర్ చేయగలిగితే చేసేస్తాను. లేదంటే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రం ఒక 12 సైడ్ చేసి పెట్టుకున్నాను, ఇవి ఖచ్చితంగా చదవాలి అనేసి. సో ఆ చాప్టర్లో మాత్రమే ఖచ్చితంగా బాగా చదువుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఏ చాప్టర్ చదివినా కానీ అందులో నుంచి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసేలాగా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. లైక్ కొన్ని 2-3 సార్లు ఎక్కువగా రివిజన్ చేయడము, దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడము. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బుక్లో కాకుండా ఇంకొక బుక్లో కానీ, లైక్ ఈ మాడ్యూల్లో కాకుండా ఇంకొక మాడ్యూల్లో కానీ దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అనేసి. సో ఇలా చేయడం వల్ల కొంచెం ఎక్కువగా ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తే ఒక స్ట్రెంత్ వస్తుంది, లైక్ మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.